అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్ధాంతాలు నమ్మి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు నా మీద దాడి జరిగిందని మాజీ కౌన్సిలర్ పోగుల సతీష్ చెబుతున్న పరిస్థితి. ఈరోజు ఆ కార్యకర్తల సమావేశం, అదేవిధంగా నామినేషన్ దాఖలు, వార్డు, గ్రామ స్థాయి, బూత్ స్థాయి ఆ స్థానిక సంస్థల గురించి ఒక ప్రత్యేక సమావేశం అబ్జర్వర్ ఆధ్వర్యంలో జరిగింది. మనతో పాటు సతీష్ ఉన్నాను, మాట్లాడేది ఏం జరిగింది సార్? ఈరోజు జంగా రాఘారెడ్డి గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎమ్మెల్యే వివేక్ గారి ఆధ్వర్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో భాగంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, పట్టణ స్థాయి, వార్డు స్థాయి పదవులకు, అధ్యక్ష పదవులకు ఇవాళ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో ఈరోజు చెన్నూరు కార్యకర్తల మీద మందమర్రి రామకృష్ణాపూర్ పట్టణానికి సంబంధించినటువంటి రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి ఈరోజు మా కార్యకర్తల మీద దురుసుగా ప్రవర్తించినందుకు, మీరు ఎక్కడి నుంచో వచ్చి మా కార్యకర్తల మీద దురుసుగా ప్రవర్తిస్తే ఇక్కడ మా కార్యకర్తల పరిస్థితి ఏంది అని నేను అడిగినందుకు అతను నా మీద దాడికి దిగడం జరిగింది. నేను 2023 అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ పార్టీ విధానాలకు, కాంగ్రెస్ పార్టీ లౌకిక విధానాలకు ఆకర్షితున్నాయి. రాహుల్ గాంధీ సారథ్యంలో, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి విధానాలకు ఆకర్షితున్నాయి. నా పార్టీకి రాజీనామా చేసి, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉండే ఆ పార్టీకి రాజీనామా చేసి, పదవికి కూడా రాజీనామా చేసి నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇవాళ నా మీద జరిగిన దాడి నాకు చాలా అవమానకరంగా, బాధాకరంగా అనిపిస్తుంది. ఏంటి అసలు అంటే మీరే పదే క్రమశిక్షణ ఉల్లంఘన చేసినారు, కావాలని గొడవ పెట్టే ప్రయత్నం జరిగింది. మేమేం గ్రూప్ ఏర్పడ్డది, మాకు వివేక్ మేము మా కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి ఆయన సారథ్యంలో ఆయనను గెలిపించడానికి 23 రోజుల కష్టపడి అతన్ని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది. అతని మీద మేము గ్రూప్ తగాదాలు, కక్షలు కట్టడానికి ఆస్కారం లేదు, అవకాశం లేదు. గెలిపించిందే మేము, అతని మీద మేము ఎందుకు గ్రూప్ తగాదాలు క్రియేట్ చేయడానికి పూనుకుంటాం? ఇది కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు చేసేటటువంటి అసత్యపు, అబద్ధపు ప్రచారం. ఏం చేస్తారు చివరిగా ఈ అంశంలో, మీ మీద దాడి అంశంలో మీ మీద రఘునాథ్ రెడ్డి దాడి చేసినట్టు ఏం చేయబోతున్నారు? అధిష్టానానికి నేను ఆల్రెడీ వాళ్ళు వచ్చిండ్రు. నిజమేనా కావాలని ఏముంటుంది? దాడి జరుగుతూనే జరిగిందని చెప్పుకుంటారు, జరగందైతే జరిగిందని చెప్పుకోరు కదా. అబ్జర్వర్ల ఆధ్వర్యంలోనే దాడి జరిగింది. వాళ్ళు కూడా చూసిండ్రు, వాళ్ళు కూడా నాతో మాట్లాడడం జరిగింది. మీకు దాడి జరగడానికి గల కారణాలను వాడు మమ్మల్ని అడిగి తీసుకున్నారు. దీని మీద మేము అధిష్టానానికి రాతపూర్వకంగా నా నుంచి తీసుకున్నారు. మేము అధిష్టానానికి పంపిస్తాం, ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఉన్నారా మీరు కూడా? ఉన్నాం కదా. ఏం జరిగింది అసలు? ఉన్నది వాళ్ళు ఏంటంటే గొడవ పెట్టేటట్టు ప్రయత్నంగా మాట్లాడితే వాడుకు కొంచెం మాట్లాడిండు, మాట పెరిగి దొబ్బడం జరిగింది. వాళ్ళు వచ్చిందే మా మీద ఏదో గొడవ వచ్చినట్టు వచ్చిండు. గ్రూపిజం ఏం లేదు. ఏదైనా మేము మాట్లాడుకుంటున్నాం, మధ్యలో వచ్చి చేసిండు. ఇది పరిస్థితి. నాపై దాడి జరిగింది, దీన్ని వెంటనే దీనిపై స్పందించి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే నాపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలని చెప్తుంది. గ్రూపు ఇజం మా దగ్గర లేదు. మేమంతా కూడా వివేక్ వెంకటస్వామి కోసం పనిచేసాం, కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ విధంగా జరగడం చాలా అవమానాన్ని కలిగించిందని మాజీ కౌన్సిలర్ పోగుల సతీష్ చెప్పిన పరిస్థితి. కేవలం సుమంత్ రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.